మన SSMB 29 ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య నిన్న. పృథ్వీరాజ్ గారు లుక్ ని రివీల్ చేశారు. పృథ్వీరాజ్ గారు ఈ సినిమాలో యాంటాగనిస్ట్ అంటే విలన్. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ఈ లుక్ ఎక్కడో చూసినట్టుందే. వీల్ చైర్ మీద కూర్చున్న పిక్స్ అన్ని పెట్టేశారు. 24 మూవీలో సూర్య లుక్ లాగా ఉంది, ఆయన కూడా వీల్ చైర్ మీద ఉంటాడు. క్రిష్ మూవీలో వివేక్ ఓబ్రాయ్ లుక్ లాగా ఉంది, దాంట్లో కూడా విలన్ వీల్ చైర్ లో ఉంటాడు. స్టీఫెన్ హాకిన్ ఇంకా డాక్టర్ ఆక్టోపస్ నుంచి కాపీ కొట్టినట్టుంది అని కొంతమంది పెట్టారు. యాక్చువల్లీ పృథ్వీరాజ్ గారు లుక్ చూస్తుంటే వీటన్నిటి నుంచి తస్కరించినట్టే ఉంది. కానీ రాజమౌళి గారు ఫస్ట్ టైం కాపీ కొట్టట్లేదు, చాలా సార్లు కాపీ కొట్టారు ఆయన. ఇన్ఫాక్ట్ బాహుబలి ఫస్ట్ లుక్ కూడా ఒక కాపీయే. అదే ఆ పిల్లోడిని శివగామి ఇలా లేపిన పోస్టర్ ఉంటుంది కదా, అది సైమన్ బర్చ్ అని ఒక 1998 మూవీ ఉంది భయ్య హాలీవుడ్ లో, దాని పోస్టర్ కాపీ. ఇలా చూసుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది భయ్య రాజమౌళి గారు కాపీ కొట్టిన సీన్స్. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఈ SSMB 29 పోస్టర్ చూసాక. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో లేదు, ఫస్ట్ కాపీ పోస్టర్ లా ఉంది. అండ్ నెక్స్ట్ ఆ కలర్ కరెక్షన్ అదంతా ఏదో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లా ఉంది. అండ్ కొంతమంది ఫ్యామిలీ గాయ్ అని ఒక పోస్టర్ ఉంది భయ్య, కార్టూన్ ది, ఆ పోస్టర్ ని సర్క్యులేట్ చేస్తున్నారు రాజమౌళి గారు అక్కడి నుంచే లేపారని. కానీ వాస్తవం ఏంటంటే రాజమౌళి గారు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత AI జనరేటెడ్ ఇమేజ్ ఇది. కానీ రాజమౌళి గారికి కంపారిజన్స్ వస్తాయని తెలీదా? ఇంత పెద్ద డైరెక్టర్, ఆబ్వియస్లీ కంపారిజన్ స్టార్ట్ అవుతే సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అవుతుంది కదా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హీస్ డూయింగ్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, సో ఆ నెగటివిటీతో స్టార్ట్ అవుతే సినిమాకి మంచిది కాదు కదా. అండ్ రాజమౌళి గారు ఇలా కాపీ కొట్టడం గురించి ఒకసారి మాట్లాడారు భయ్య స్టేజ్ మీద. నేను ఆబ్వియస్లీ కాపీ కొడతాను, ఎందుకంటే నేను ఇంగ్లీష్ సినిమాలు చూసి పెరిగాను, అది నా DNA లో ఉంది, ఐ కాంట్ ఎస్కేప్ దట్ అన్నారు. కానీ ఆయన ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేయబోతున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా లిటరలీ ఇట్స్ ఏ హాలీవుడ్ ఫిల్మ్. సో ఐడియాస్ ఒరిజినల్ గా ఉండాలి. అండ్ ఈ కాపీ కొట్టడం అనేది ప్లేజరిజం కిందకి వస్తుంది భయ్య. చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి, కాపీ కొడితే హెవీ పెనాల్టీ వేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞాతవాసి అలాంటి సినిమాలు కాపీ కొట్టినప్పుడు చాలా ఫైనే కట్టారు. సందీప్ వంగా లాంటి డైరెక్టర్స్ కూడా కాపీ కొట్టారు, చాలా సీన్స్ లేపేశారు. కానీ ఫార్చునేట్లీ ఆ ఒరిజినల్ మేకర్స్ వీళ్ళ మీద కేసేయలేదు. బట్ రాజమౌళి గారు నార్మల్ డైరెక్టర్ కాదు, ఆయన కాపీ చేస్తాడు, దానికి ఒప్పుకోవచ్చు. బట్ ఇది ఫస్ట్ టైం కాదు కదా ఆయన కాపీ కొట్టడం. సో ఆయన మీద నమ్మకం ఉంది, హీల్ డూ సమ్ మ్యాజిక్, ఏదో ఒకటి చేస్తారు ఆయన. సో ఈ ఒక్క పోస్టర్ చూసి ఇట్స్ టూ అర్లీ టు రైట్ హిమ్ ఆఫ్. బట్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాబట్టి ఇంత లో క్వాలిటీ పోస్టర్ రిలీజ్ చేయడం నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ లుక్ పోస్టర్ ఆఫ్ SSMB 29 పృథ్వీరాజ్ గారి లుక్? అండ్ మీ థాట్స్ ఏంటి? కాపీ కొట్టొచ్చా, కాపీ కొట్టకూడదా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చక్ పుచ్చక్.